ఈరోజు నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్లో ఉన్నాం. ట్యాంక్ బండ్లో ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి, ఎక్కడికక్కడ బారికేడ్లు వేశారు. అయినప్పటికీ బండ్లు తక్కువగా వస్తున్నాయి. కాకపోతే జనాలు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు, దాదాపు లక్షల సంఖ్యలో చెప్పుకోవచ్చు. మొత్తం కోటి నుంచి చూసుకుంటా ప్యారడైజ్ వరకు మధ్యలో నెక్లెస్ రోడ్, ఐమాక్స్, ట్యాంక్ బండ్ మొత్తం కూడా ఫుల్ అయిపోయింది. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. ఆల్రెడీ మహాగణపతి ఖైరతాబాద్ మహావినాయకుడు నిమజ్జనం అయిపోయాడు. సార్ మనతో పాటు భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి మీరు? మేము బోరాబండి నుండి వస్తున్నాము. చాలా తొందరగా అనిపించారు, చూడాలనుకున్నాము, రాలనుకున్నాము. అదే మేము చూస్తామని అనిపిన తర్వాత ముఖం కనబడుతుంది, అది చూసాము, కెమెరాలు తీసాము, ఫోటోలు తీసాము. ఆ ఖైరతాబాద్ బొమ్మ చూడాలనేసి వచ్చాము, చూడలేకున్నాము. సో ఎప్పుడు వచ్చారు మీరు? మేము వచ్చాము ఒక 2 లోపల వచ్చాము. 2 లోపల వచ్చినప్పటికి 1 గంట 4 బొమ్మ అనిపిస్తారు. దానివల్ల మాకు కష్టం తొందరగా సార్, బాధ అనిపిస్తుంది. 1 గంట 1 గంట 4 లోపల వేస్తారు. చాలా మంది ఆ వినాయకుని చూడడానికి వస్తారు. చాలా మంది ఇప్పుడు కూడా చూస్తున్నాడు బొమ్మలు ఇంకా చూస్తూనే ఉన్నారు. ఏముంటుంది రీజన్ తొందరగా వేయడానికి? తొందర అంటే చాలా బీడ్ పడక దానివల్ల ప్రాబ్లం అనేసి వేస్తుంటారు, అదే ఏంటది. హట్ అయినట్టు చాలా మంది 75% హట్ అయ్యారు. అంతే. ఓకే, అంతే. చెప్పండి. ఇంకేంటి? అంతే అంతే. దాదాపు ఎంత ఉంటారో ఇక్కడ ప్రజలు, ఎంతమంది ఉంటారు భక్తులు? చాలా మంది, చెప్పలేం. మినిమం లక్షలు కాదు, 1000 పైన ఉంటుంది. చాలా వరకు వినాయకులు ఇంకా వస్తారు, చాలా మంది వస్తున్నారు కూడా, తాళ ఉన్నారు. బస్సులు తక్కువ కదా, 2 బట్టలు మార్చుకొని వస్తున్నాడు. లాస్ట్ టైం కూడా వచ్చారా మీరు? లేదా ఫస్ట్ సార్ రావడము. ఆ ఖైరతాబాద్ బొమ్మ చూడాలని వచ్చాము, చూడలేకపోయినాము. సగం బొమ్మ ముఖం కనబడుతుంది, అదే చూసాము, అంతే. ఇంకేంటి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు ఎక్కడ? ప్యాట్ నుంచి సార్. ప్యాట్ని నుంచి వచ్చారు. ఓకే. ఆల్రెడీ గణేష్ను వేశారు కదా ఖైరతాబాద్, చూసారా? చూసామండి. ఎలా ఉంది? మంచిగా ఉంది, 10 సంవత్సరం మంచిగా ఉందండి. జనాలు దగ్గర దగ్గర 1 కోటి పైన ఉంటారండి. 1 కోటి పైన ఉంటారు, బాగుంటుంది జనాలు. ఇక్కడ నుంచి కుకట్పల్లి. ఓకే, ఎప్పుడు వచ్చారు? ఇందాకనే వచ్చినాం బోర్. ఇది సడన్గా చేసినారు. మార్నింగ్ వచ్చి చాలా మంది చూడలేదు, అనౌన్స్మెంట్ లేదు, ఏం లేదు, సడన్గా తీసుకొచ్చారు. ఖైరతాబాద్ గణేష్ అట్ట అవుతున్నాం బ్రో, అసలు చూడలేదు. ఇప్పుడు వచ్చి వాటర్లో చూడాల్సింది వస్తుంది. మాకు లైవ్ అన్నా ఏదైనా ఇంటిమేట్ చేసింటే మేము ముందేనే వచ్చేవాళ్ళం, కానీ ఎవ్వరు చేయలేదు, ఏం చేయలేదు. సడన్గానే 6కి తీసుకొచ్చి పాడేశారంట. ఇదంతా చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళంతా అట్ట అవుతుంటారు కదా, ఏం అనౌన్స్ చేయలేదు, ఏం చేయలేదు. ఇట్లా సడన్గా ఎందుకు వేసారంటావు? అందరు మెయిన్ ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వస్తారు కదా. అవును, అందరూ ఖైరతాబాద్ గణేష్ కోసం వచ్చారు, కానీ ఇట్లా సడన్గా పడేసేసరికి అందరూ వెళ్ళిపోతున్నారు. చాలా మంది మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. లాస్ట్ టైం వచ్చారా? వచ్చామండి. అసలు లాస్ట్ టైం ఈవినింగ్ తీశారు, మంచిగా చాలా మంది కలిశారు. ఇప్పుడు ఎవ్వరు కలలేదు, రాకముందుకే పడేశారు. అమలాపురం నుంచి వచ్చారు. ఈ రోజు నిమజ్జనం అన్నా? నిమజ్జనం. ఎప్పుడు వచ్చారు హైదరాబాద్కి? రాత్రి వచ్చామండి. ఓకే, ఖైరతాబాద్ గణేష్ చూసినారా? చూడలేదన్న, ఇప్పుడే మేము మిస్ అయిపోయాం, లేట్ అయిపోయింది వచ్చినట్టుకి, చూడలేకపోయాం ఈరోజు. చాలా మంది మిస్ అయినట్టున్నారు. మిస్ అయిపోయాం. సో మెయిన్ ఖైరతాబాద్ గణేష్ కోసం వచ్చినారు దానికోసం. మీరు బ్రో? మేము అమలాపురం నుంచి వచ్చాము. అమలాపురం నుంచి వచ్చారు. ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వచ్చాం బ్రో. మెయిన్గా దేనికోసం వచ్చారు? ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వచ్చాం బ్రో. ఓకే, సో వచ్చే వరకు అయిపోయినట్టుంది. అయిపోయింది బ్రో, చాలా బాగుంది. ఇక్కడ సెలబ్రేషన్స్ ఎట్లున్నాయి? నిమజ్జనం కార్యక్రమం ఇక్కడ ఖైరతాబాద్లో ఉన్నాయి. ఓకే, అరే బ్రో. నేను ఇక్కడ ఎల్బీ నగర్ నుండి వస్తున్నా. ఎక్సలెంట్ ప్రోగ్రాము, తెలంగాణ గవర్నమెంట్ బాగా ఏర్పాట్లు చేసింది. అందుకోసం ఇంకా అందరు సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2 రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ గణేష్ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అడ్వకేట్ని. ఏ టైంకి వచ్చారు మీరు? నేను వచ్చి ఒక 2 గంటలే. ఎక్కడి నుండి బిర్లా మందిర్కి వెళ్ళి ఇక్కడ మొత్తం చూసుకుంటూ వస్తున్నా. అని ఎక్సలెంట్ ప్రోగ్రామ్, చాలా బాగుంది. గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి, చాలా ఎక్సలెంట్. ఖైరతాబాద్ గణేష్ని చూసామండి. ఖైరతాబాద్ గణేష్ని కూడా చూసాము. ఎక్సలెంట్ ప్రోగ్రాము, బాగుంది, మంచిగా ఉంది, చాలా హ్యాపీ. ఎట్లా ఫీల్? బాగుంది. అన్ని గణేష్లు చూసినావా? చూసినా. మీ ఫ్రెండ్స్కి చెప్తావు పోయి చూసినా అని చెప్పి? అన్ని చూసినా. గణేష్లు బాగా నచ్చినా నీకు? ఖైరతాబాద్, బాలాపూర్ 2 నచ్చినాయి. అన్ని పెద్దయ్యా 2? ఇంకా వేరే నచ్చలేదా? నచ్చినాయి. మీకు ఎట్లా ఉందండి? బాగుందండి. ఫస్ట్ టైమా మీరు రావడం? ఏం లేదు, ఎప్పుడు వస్తాం, ప్రతి ఇయర్ వస్తాం.
ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? బాగుంది, చాలా బాగుంది. ఏవేవి చూసారు గణేషులు? అన్నీ చూసుకుంటూ వస్తున్నాం. హైదరాబాద్ గణేష్ చూసారా? చూసాం, బాగుంది. చాలా మంది మిస్ అయినట్టున్నారు ఈసారి. ఫ్రెండ్స్ని మిస్ అయిపోయాం. బాగుంది. హాయ్, మీ పేరు? ప్రణీత్. ఏ క్లాసు? 5th ఏ స్కూల్? సెకండ్ కాన్వెంట్ స్కూల్. ఎక్కడది? పిజ్జాదిగూడ. ఓకే, ఫిర్యాదిగూడ నుంచి వచ్చినావు అయితే. సో ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన. చూడలే ఇంకా గణేషులని? చూడలే, ఇప్పుడే వస్తుంటే చూసుకుంటూ వస్తున్నా. హైదరాబాద్ గణేష్ చూసినావా? చూసిన, నిమజ్జనం అయ్యేటప్పుడు చూడలే. ఇప్పుడు చూసినావు వాటర్లో పడినాక? చూసిన అన్ని గణేషులని. ఇప్పుడు చూద్దాం అనుకున్న వరకు మిస్ అయిపోయింది. ఓకే, ఎట్లా ఉన్నది ఇక్కడ? ఏం మంచిగా అనిపిస్తలేదు నాకైతే. ఎందుకు? ఇంతమంది జనాలు ఇది పట్టుకొని ఊపుతుర్రు అందుకే. హైదరాబాద్ గణేష్ చూసినావా? చూడలే, అందుకే బాధ అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది నీకు? పీకు ఎక్కడి నుంచి వచ్చారన్న? చింతల నుంచి వచ్చాం. చింతల నుంచి. ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఉండి బాగానే ఉండి, అంతా బాగానే ఉండి. బతుక చెప్పండి ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? హైదరాబాద్ గణేష్ చూసినారా? చూడలేము, మిస్ అయిపోయినాము. అదే బాధపడుతున్నారు చాలా మంది. అందుకే వచ్చాకనే తొందర అయిపోయినాయి. మేము 1 గంటలకు వచ్చాము, లోపల అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ గణేష్ చూసినారా? అక్కడే చూసినారా? ఇక్కడ ట్యాంక్ బండ్లో చూస్తారు? ఎట్లా ఉంది సరే? బాగుంది. ఎవ్రీ టైం వస్తుంటారా? సో ఏం నచ్చింది బాగా మీకు? ఏం నచ్చిందంటే అక్కడే బాగుంది. అక్కడే బాగుంది, ఇక్కడేం బాగాలేదా? లేదు, మీకు హైదరాబాద్ కాబట్టి అక్కడే బాగుంది. మీరు? హైదరాబాద్. ఓకే, సో ఎట్లా ఉన్నాయి ఇక్కడ సెలబ్రేషన్స్? ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి. ఏం నచ్చింది మీకు బాగా ఇక్కడ ఏర్పాట్లలో? అన్ని బాగున్నాయి. ఓకే, సో మీకు హైదరాబాద్ గణేష్ మొత్తం వాచ్ చేశారా పడే వరకు? హ్యాపీ అయితే. హాయ్ బ్రో. हाय सर। ఎక్కడి నుంచి వచ్చారు? सर हम कांटेदान से आए हैं। कांटेदान से आए? जी सर, बहुत ही अच्छा है सर। अपना खैरताबाद का गणेश जो है बहुत ही अच्छा है। हम जो है यहाँ से 20 किलोमीटर दूर से जो है आए हैं। हम छत्तीसगढ़ के रहने वाले हैं, एक्चुअल में कांटेदान में रहते हैं। यहाँ हैदराबाद का गणेश जो है हुसैन सागर का, अपना खैरताबाद का बहुत ही अच्छा है। सुपर्ब सर, सुपर्ब। हर साल आते तुम? जी सर, हम हर साल जो है इंजॉय करने के लिए, यहाँ देखने के लिए जो है आते हैं हर साल। यहाँ पर क्या पसंद है आपको? यहाँ पर सर यहाँ का फर्स्ट तो लोकेशन प्लस नीटनेस, यहाँ की गवर्नमेंट्स बहुत ही अच्छा है, प्लस सेफ्टी, मतलब हर चीज जो है यहाँ की बहुत ही अच्छा है सर। बड़ा गणेश देखे हैदराबाद सर हम देखे, बहुत ही अच्छा है, बहुत ही अच्छा है सर जी। बोलो गणेश महाराज की जय। गणपति बप्पा मोरया, आधा लड्डू चोरिया। गणपति बप्पा मोरया। गणेश महाराज की जय। महेश कागज की जय। मोरया। ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జియాగూడ నుంచి వచ్చాను. ఎట్లా ఉన్నాయి సెలబ్రేషన్స్ ఇక్కడ? జబర్దస్త్ ఫుల్ మస్తుగా ఉంది. జబర్దస్త్ ఫుల్ మంచిగా ఉంది. హైదరాబాద్ గణేష్ చూసినారా? అదే పోతున్నాం, దానికోసమే పోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. గుడిమల్కాపూర్ నుంచి సెలబ్రేషన్స్ చాలా బాగున్నాయి. ఏం నచ్చింది బాగా? హైదరాబాద్ గణేష్ అన్ని నచ్చినాయి, బాగా నచ్చినాయి. వచ్చినావు అయితే? పొద్దున వచ్చిరా? ఇప్పుడే వచ్చినాం, చాలా సేపు అవుతుంది. బాగున్నాయి అన్ని. రామ్నగర్ అండి. ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్ ఇక్కడ? బాగున్నాయి. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 1 అవర్. ప్రతిసారి వస్తుంటారా? ప్రతిసారి వస్తారు. కంటే గ్రాండ్గా ఉన్నట్టుంది ఈసారి? ఈసారి బాగుంది. అంటే అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటేరియట్ అన్ని కూడా బాగుంది. చూడడానికి బాగున్నాయి కదా లొకేషన్ అంతా? బాగుంది, చాలా బాగుంది. హైదరాబాద్ గణేష్ చూసారా? ఇక్కడ ఇప్పుడే చూసాం, క్రేన్ నెంబర్ 4 దగ్గర. మిస్ అయినట్టున్నారు ఊరేగింపు. అవును, చెప్పండి. ఇంకేం బాగున్నాయి ఏర్పాటు? చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో వచ్చాము, ఈసారి ఫస్ట్ టైం మార్నింగ్ వచ్చాము కదా, కొంచెం బాగుంది. తెలంగాణ గవర్నమెంట్లో ఇంకా బాగా అవుతుంది అంటారు? చాలా బాగుంది, చాలా బాగుంది. ఫుల్ హ్యాపీయా? చాలా సంతోషం. ఉన్నారు మొత్తం? ఎందుకు హ్యాపీగా ఉన్నావు? మస్తు ఫుల్ ఎంజాయ్. ఫుల్ ఎంజాయ్. మీ తమ్ముడు ఏం చూసినావు గణేష్? 3-4 చూసాం, ఎక్కువనే చూసాం. ఎక్కువనే చూసారా? హైదరాబాద్ గణేష్ చూసిరా? చూసాం. ఎట్లా ఉంది? బాగుందా? బాయ్. మేము చంద్రాయన్ గుట్ట నుంచి వచ్చినాం. ఎట్లున్నాయి సెలబ్రేషన్స్? చాలా రష్గా ఉంది, రద్దీగా ఉంది. హైదరాబాద్ గణేష్ చూసారా? లేదన్న, బాలాపూర్ గణేష్ చూసినాం. హైదరాబాద్ ఇంకా బాలాపూర్ ఎట్లా? చాలా క్రౌడ్ ఎక్కువ ఉందన్న. అసలు
మంచిగా ఉందా, మంచిగా అనిపిస్తలేదా? చాలా బాగుంది. వేరే పనులు అన్నీ బాగున్నాయా? చాలా. ఎవ్రీ ఇయర్ వస్తారా ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ ఏం లేదు, నా బాబు చిన్నగా ఉన్నారు కదా, సో ఈ ఇయర్ స్టార్ట్ చేసినాం. ఇయర్ వచ్చారు బాబుకి చూపి. హాయ్ అమ్మా. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? కోహెడా. 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 ఓకే. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చిరా? ఎస్. 1 అవర్ అయింది. ఎట్లున్నాయి ఇక్కడ సెలబ్రేషన్స్? చాలా నచ్చినాయా? చాలా బాగా నచ్చాయి. చాలా బాగా నచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చారు? సంగీ టెంపుల్, నియర్ బై సంగీ టెంపుల్. ఓకే. రామోజీ పడుతుంది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి? 40 minutes పడుతుందండి. 40 minutes. 40 minutes. శోభాయాత్ర చాలా బాగా ఉంది. ప్రతిసారి వస్తుంటారా? ప్రతిసారి వస్తాం. అంత దూరం నుంచి? అవును సార్. హైదరాబాద్ గణేశం చూస్తున్నారా? చూసాం సార్. ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. మేము కాకినాడ నుంచి వచ్చామండి, బాగా అనిపిస్తుందండి. ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి వచ్చాం. కాకినాడ నుంచి వచ్చారా? వచ్చామండి. కేవలం గణేష్ నిమజ్జనం కోసమా? హైదరాబాద్ గణేశం కోసం అందుకు వచ్చామండి. చూసిరా మళ్ళీ? చూసాం. చెప్పండి బ్రో. చాలా మార్నింగ్ వచ్చినాము, చాలా మంచిగా అనిపించింది. ఖైరతాబాద్ గణేష్ వేసినప్పుడు చూసినాము, ఇక్కడ నుంచి ఇదంతా చాలా మంచిగా అనిపించింది. ఏర్పాట్లు కూడా మంచిగా వేసిండ్రు, అన్నీ మంచిగా అనిపించింది. బాగున్నాయి. ప్రతిసారి వస్తుంటారా? ప్రతిసారి వస్తుంది. ఏం నచ్చింది బాగా మీకు? ఇది ట్యాంక్ బండ్. ఖైరతాబాద్. ఖైరతాబాద్. హైదరాబాద్ గణేష్ వచ్చేసి చాలా అద్భుతమైన ప్రదేశము, చాలా అద్భుతమైన ప్రదేశం ఇది. బాగుందా? బాగుంది. ఇలా జనాలు ఇలా చూస్తే అన్ని భిన్నత్వం ఏకత్వం అనుకుంటా అందరు చూడడానికి ఇక్కడ వచ్చారు. ఈ ట్యాంక్ బండ్ ఇంత ఫేమస్ ఏరియా హైదరాబాద్లో. బాగా నచ్చిందా మీకు? బాగా నచ్చింది. ఇక్కడ వెదర్ గ్రీన్ వెదరు, ట్యాంక్ బండ్ వచ్చేసి గ్రీన్ వెదరు, మళ్ళీ సూపర్ ఫెసిలిటీ పోలీస్ కమిషనర్ నుంచి. ఇక్కడ ఏంటంటే అందరికీ జాగ్రత్తగా చూడడం, వాళ్ళ కంట్రోల్లో ఏదైతే ఫెసిలిటీ పెట్టారో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అందరు సేఫ్గా ఉన్నారు. ఓకే. ఇక్కడ గణేష్ చూడడానికి వచ్చినాం, బాగుంది అన్ని, కానీ మేము చూడలేము. హైదరాబాద్ గణేశం చూడలేము. బాగా అనిపిస్తుంది. అవును, కొద్దిగా చూస్తే బాగా అనిపిస్తుండే. కొద్దిగా ఎప్పుడు వచ్చారు మీరు? మేము ఇప్పుడే వచ్చినాం, పొద్దున్నే వస్తాం, కానీ నిమజ్జనం అయిపోయింది, అందుకే మేము చూడలేము. అందుకే కొద్దిగా బాధగా ఉంది, చూస్తే బాగుంటుండే. చూసినాం. ఊరేగింపులో చూస్తే బాగుంటుండే. అక్కడ అంటే పడిపోయింది కదా, పడిపోకుండా చూస్తే బాగుంటుండే. అదే కొద్దిగా బాగుంది, అంతేకానే సూపర్, అన్నీ సూపర్ ఉన్నాయి. మాకు కూడా ఇక్కడ ఎంజాయ్ అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్, మై నేమ్ ఇస్ లావణ్య. ఫస్ట్ టైం ఐ విల్ కమ్ హైదరాబాద్. ఏర్పాట్లు ఇక్కడ చాలా బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఖమ్మం. ఖమ్మం నుంచి వచ్చారా? ఓకే. ఖమ్మం నుంచి హైదరాబాద్ గణేష్ ఊరేగింపు నిమజ్జనం కోసం. అవును. ఎంతమంది వచ్చారు? 6 members. ఫ్రెండ్సేనా? ఫ్రెండ్సే వచ్చారు. చెప్పిరా? చెప్పాం. ఇక్కడే చదువుకుంటున్నా నేను. ఇక్కడే చదువుకుంటున్నారా? ఎట్లా ఉన్నాయమ్మా సెలబ్రేషన్స్? ఎక్కడన్నా నేను చూద్దాం అనుకున్నా, ఇక్కడ నా ముందనే నిమజ్జనం చేసావు. చాలా బాధగా ఉందన్న, నాకు లేట్ అయింది కొంచెం. బాగానే ఉంది కొంచెం అన్నా, ఈ మొత్తం వాతావరణం చూస్తుంటే బాగానే అనిపిస్తుంది. ఏం లేదు, మా ఫ్రెండ్స్ బాగానే ఉంది. ప్రసాదం ఇస్తారేమో, దెంగి తినమని వస్తే ప్రసాదమే పెడతలేరు అని ఆకలితో చచ్చిపోతున్నాం. దెంగి తిందామంటే ఏం పెడతలేరు. దెంగి తాదామంటే వీళ్ళకి కూడా ఏం కరువా అన్నాడా? బిగ్ బాస్ చూస్తున్నారా? అన్ని చూస్తామన్నా మేము. మెట్రో సైడ్ పిల్లలను రసుకుతుండు, మెల్లగా గొక్కుతుండు పిల్లలు. ఎవరు? పల్లవి ప్రశాంత్ పిల్లలను రసుకుతుండు. రతిక తీరుని తీరుంటే బిగ్ బాస్ కూడా బాగానే ఉంటుంది అన్న. బిగ్ బాస్ చూస్తావా? బిగ్ బాస్ టీవీలో ఎప్పుడు చూస్తాం. బిగ్ బాస్ చూస్తున్నావా? బిగ్ బాస్ ఏం నచ్చింది? ఎవరు నచ్చారు బిగ్ బాస్ లో? బిగ్ బాస్ లో వాళ్ళ పేరు గుర్తుంది కానీ మరి మర్చిపోయినా రతికనా? గుర్తులేదు. మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. డైలీ చూస్తా. ఓకే ఓకే. హాయ్ అన్న. బిగ్ బాస్ చూస్తుంటారా? డైలీ. ఓకే. 7 ఓకే. ఉల్టా పల్టా. ఓకే. ఉల్టా పల్టా ఉందా మరి? పక్కా దుమ్దాంగా ఉందల్లా. చెప్పండి. ఉల్టా పల్టా ఏముంది?
అన్ని ఉల్టా పల్టనే అన్న. ఎంత దారుణం అంటే ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నారు. మస్తు టార్గెట్. ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉందన్న అలా అయితే మస్తు. నాకైతే బాగా అనిపిస్తుంది మస్తు. ఇంకేమైనా అడగాలని చెప్పండి. ఎవరు బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు? అందరు బాగా పార్టిసిపేట్ చేస్తున్నా మస్తుగా. అందరు బాగానే పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా బాగా అయితే శివాజీ బాగానే ఆడుతురు. ఎలిమినేట్ అయింది కదా, కానీ షకీలా మేడాన్ని అంత త్వరగా ఎలిమినేట్ చేయడం అయితే నాకు నచ్చలేదు. ఇది మాత్రం 100%.